मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇదిగోండబ్బా మొత్తం 100 రూపాయలు అయ్యింది. ఓ ఏంటి నువ్వు డైనోసార్ గుడ్లు ఇవ్వడానికి వచ్చావా ఏంటి? నోటికొచ్చిన ధర చెప్తున్నావు. దీనికి మేమే సొంతగా ఒక ఫామ్ పెట్టుకోవచ్చు ఏంటి? అర్థమైందా? మాకు ఏమీ వద్దు, థ్యాంక్ యూ. అరే భోజనం పెట్టాను, ఇంకా ఏంటి వెడుగు చూస్తున్నావు? మిత్రమా, నాకు గుడ్డుని చూడగానే ఒక ఐడియా తట్టింది. ఏంటి నువ్వే గుడ్లు పెడదాం అనుకుంటున్నావా? లేదు, గుడ్లు వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి. 2 కోడిగుడ్లు అమ్మి నువ్వు ఏం వ్యాపారం చేస్తావో? రే డాంకీ, ఈ 2 గుడ్లు కాదు, పౌల్ట్రీ ఫామ్ ని ఓపెన్ చేద్దాం. అవును, ఆలోచించి చూడండి, మనకంటూ సొంతంగా పౌల్ట్రీ ఫామ్. కోళ్లు గుడ్లు పెడతాయి, గుడ్ల నుండి కోడి పిల్లలు వస్తాయి, అవి ఇంకా గుడ్లు పెడతాయి, ట్రక్కులన్నీ గుడ్లతో నిండిపోతాయి. ఆ తర్వాత మనల్ని గుడ్డు కింగ్ అంటారు. గుడ్డు కింగ్. కలలు కనొచ్చు, కాదండలేదు, కానీ నీ కళని ఇంకొకరికి నచ్చ చెప్పడం కరెక్ట్ కాదు. కాదు, అది ఏంటంటే ఇలా పగటి కళ్ళ కండం మానేసాయి. ఏది అంత సులభం కాదు. ఫ్రెండ్స్, మనం ఒకసారి ట్రై చేసి చూద్దామే. ఏమి కాకపోతే బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, హాఫ్ ఫ్రైడ్, ఫ్రైడ్ ఎగ్ తినడానికి తప్పకుండా పొరటు దొరుకుతుంది. మొత్తం అన్ని మనమే తినేస్తే ఆ తర్వాత ఎలా బిజినెస్ చేయడం? మనం తినకూడదు, వాటితో బిజినెస్ చేసుకోవాలి. ఏంటి తినడం కుదరదా? అంటే ఈ ఐడియా ఇంట్రెస్టింగ్ గా లేదు. అందరికి రోజుకి 10 గుడ్లు చాలా? నేను కూడా నీ వైపే ఉంటాను. ఏంటి పోపటి అంత మనస్సాక్షి లేనివాడు కాదు. ఫ్రెండ్స్ సంతోషానికి సపోర్ట్ గా లేకుండా ఉండడానికి. గుడ్లే మన ఆశయం అంటే వచ్చే ఆదివారమే ప్రారంభించేద్దాం. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, నేను బిజినెస్ డీల్ కోసం వెళ్తున్నాను. పపాట్, నువ్వు ఫామ్ పబ్లిసిటీ చూసుకో. జోర్దార్, నువ్వు రీటైలర్స్ తో డీల్ చెయ్యి. ఇకపోతే హనీ, నువ్వు ఫామ్ ని చూసుకోవాలి. కావాలంటే నేను ఇక్కడి నుంచే ఫామ్ చూసుకున్నా. నువ్వు చూసుకుంటావా? అయితే నీ దగ్గర నుంచి గుడ్లు ఎవరు చూసుకుంటారో? పెద్ద చెప్పొచ్చాడు, చూసుకుంటాడంట. నేను ఎవరికి ఏ పని అప్పగించానో అది చేయండి. హనీ కోళ్ళకి గింజలు వేస్తాడు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ పని చేసుకోండి. ఓ బంగారు బంగారు బంగారం, ఓ బంగారు బంగారు బంగారం. ఏంటో పని మొదలు పెట్టేశారా? అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జాగింగ్ వెళ్దామని వచ్చాను. అలాగే మీ కోళ్ల ఫారాన్ని చూసి వెళ్దామని కూడా వచ్చా. జాగింగ్ చేయడం వల్ల బాడీ స్ట్రాంగ్ అవుతుంది. ఇదిగో జీడిపప్పు బాదం తిను. జీడిపప్పు బాదం? అవును, జీడిపప్పు బాదం తినడం వల్ల ఒళ్ళు స్ట్రాంగ్ అవుతుంది. సరే పద, 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. జీడిపప్పు బాదం కరగాలి కదా. ఓ, జీడిపప్పు బాదం తినడం వల్ల కోడ్లు కూడా స్ట్రాంగ్ అయి చాలా గుడ్లు పెడతాయి. అన్నీ యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఏం చేస్తున్నావు నువ్వు? కోళ్ళకి తినడానికి జీడిపప్పు బాదం ఇస్తున్నాను. నువ్వేమైనా డాంకీవా? అవును. బుద్ధి కూడా లేదు. కోడ్లకి నువ్వు జీడిపప్పు బాదం పెడుతున్నావేంటి? అది కరగడానికి పరిగెత్తాలి, పరిగెత్తాలి. సీతారాం కూడా చెప్పాడు, జీడిపప్పు బాదం తింటే కాస్త ఎక్కువగా పరిగెత్తాలి అని. పరిగెత్తండి పరిగెత్తండి, లేకపోతే తిన్నది అరగదు. పరిగెత్తండి. ఓరి నాయనో, పట్టుకోండి. పట్టుకోండి.
ఏయ్ మన శక్తికి తగ్గట్టే టార్గెట్ ని చూస్ చేయాలి. ఏంటి అనుమానమా? హనీ, నువ్వెంత పని చేసావు? కోళ్ళన్నీ పారిపోతున్నాయి చూడు. పరిగెత్తడానికే కదా నేను వాటిని వదిలాను, లేకపోతే జీడిపప్పు బాదం ఎలా అరుగుతుంది? జీడిపప్పు బాదమా? అవును, తోతారాం ఏమన్నాడంటే జీడిపప్పు బాదం ఇస్తే ఒళ్ళంతా చాలా స్ట్రాంగ్ అవుతుందంట. నేను ఒక మూట మొత్తం వాటికి జీడిపప్పు బాదం ఇచ్చాను. మీరేం టెన్షన్ పడకండి, నేను అందులో రాసి పెట్టానులే. డబ్బులు వచ్చాక మనం వాళ్ళకి 70,000 రూపాయలు ఇచ్చేద్దాం. 70,000 రూపాయలా? అంత డబ్బా? బిజినెస్ ప్రారంభించడానికి ముందే నష్టం తీసుకొచ్చేసావా? ఏంటి అనుమానమా? అదంతా సరే, ఎందుకని వాటిని ఎగిరిపోయేలా చేసావు? ఏ డాంకీ, పరిగెత్తకపోతే జీడిపప్పు బాదం ఎలా అరుగుతుంది? ఒక డాంకీని నమ్ముకుని పని చెయ్యి అని చెప్పడం కంటే పని చేయకుండా ఉండడమే ఎంతో బెటర్. మిత్రులారా, ఒకవేళ ఈ కోళ్ళన్నీ పారిపోతే మన దగ్గర అసలు గుడ్లే ఉండవు, మన బిజినెస్ కూడా జరగదు. మనం ఎవరి దగ్గర అయితే కోళ్ళని తీసుకున్నామో వాళ్ళ అప్పును కూడా చెల్లించలేము. ఆ తర్వాత కూలి పని చేసే వాళ్ళ అప్పుని చెల్లించాలి. ఎప్పుడు చూసినా భయపడే కళ గురించే చెప్తున్నావు. ఆల్రెడీ నువ్వు కన్న కళ గురించి చెప్పడం వల్ల ఇన్ని సమస్యల్లో ఇరుకున్నావు. ఏంటి అనుమానమా? అందుకే అంటున్నాను, మొదటి కళ నెరవేరాలంటే అలర్ట్ గా ఉండండి. అప్పుడే మన రెండో కళ కూడా నెరవేరుతుంది. సరే రండి, కోళ్లకు ఆహారం వేద్దాం, అప్పుడేవి ఎక్కువ గుడ్లు పడతాయి. ఇల్లు రెండైతే ఊరోళ్ళకి ఆనందం అంటూ ఉంటారు. అందువల్ల గొడవ పడకండి, స్నేహంగా ఉండండి. ఏంటి అనుమానమా? లేదు, నేను తినలేదు. దీని సైజు ఎలా ఉందో అని చెక్ చేస్తున్నాను. అరే, గుడ్డుని పగలు కొట్టేశావు. మనం అమ్మాల్సింది దీన్నే. ఈ కోళ్ల వల్ల మనం ఇలా చల్లారిపోయిన భోజనం తింటున్నాం. బ్యాడ్ స్మెల్ వస్తోంది. నేను చేసిన భోజనంలో నీకు చెడ్డ స్మెల్ వస్తుందా? వంటగది నుండి కాదు, కోళ్ల ఫామ్ నుండి వస్తోంది. అరే, ఇన్నా అన్నిటినీ వెంటనే శుభ్రం చేయాలి. కోళ్ళు, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఈ పనులు చేయొచ్చు కదా. పాప అవి ఎక్కడికి వెళ్తాయి? వీళ్ళకంటూ ఒక టాయిలెట్ మనం కడదామా చెప్పు. నువ్వు ఇచ్చావు కదా జీడిపప్పు బాదము, అదే పని చేస్తోంది. మాటలు కట్టిపట్టి పని చేయి. తమ్ముడు, నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, ప్లీజ్ నొక్కొచ్చు కదా. ముందు నేను దానికి లేవాలి, అంతేకాకుండా నాకు నడుం పట్టేసింది. ఎవరైనా దీన్ని తెరవేయండి. దీన్ని కొట్టడానికి కూడా నాకు ఓపిక లేకుండా పోయింది. అరే, నోరు మూసుకుని నిద్రపో, రేపు ఉదయం కూడా లేచాకైతే చెయ్యాలి. రేయ్, మిగతా వాళ్ళ సమస్యలో మాత్రమే కాదురా, మిగతా వాళ్ళ కలలో కూడా నువ్వు తల దూర్చకూడదు. ఏంటి అనుమానమా? అరే, వీటికేమైంది?
పెద్ద నష్టం వాటిల్లింది. మనకి గాయమైంది, కోళ్ళకి గాయమైంది. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదే. నువ్వేం దిగులు పడుకో, చూసుకుందాం. అరే లేదు, కల కనడం అనేది వేరే విషయం, దాన్ని నెరవేర్చడం అనేది మరో విషయం. అది నెరవేర్చుకోవడం కష్టం గానీ ఇంతటితో ఆపేద్దాం. మరి ఈ కోళ్ళని ఏం చెయ్యాలి? దానికేమిటి, అది బాగా యూజ్ అవుతుంది. మనం ఎవరి దగ్గర తీసుకున్నామో తిరిగి వాళ్ళకే ఇచ్చేద్దాం. అవును, పౌల్ట్రీ ఫామ్ అనేది మన వల్ల కాని పని. ఇంకేదైనా ఫామ్ ఓపెన్ చేసి చూద్దామా? ఫ్రెండ్స్, డైరీ ఫామ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎవరికి బుర్ర చక్కగా పని చేస్తోందో అది ఉతికారేయడం చాలా ముఖ్యం. ఏంటి అనుమానమా? అనుమానం ఇదేం ఏముంది ప్రశ్న? ఇందులో? రండి, పదండి, ఉతికి ఆరేద్దాం. వద్దు, ఆపండి. ప్లాన్ క్యాన్సిల్.